యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లుతోంది. తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. 100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి 43.80 కోట్లతో నిర్మించే ప్రతిష్టాత్మక వేద పాఠశాలకు భూమి పూజ చేశారు. టెంపుల్ సిటీలోని 15 ఎకరాల్లో 300 మంది విద్యార్థుల సామర్థ్యంతో దక్షిణాదిలోనే అతిపెద్ద వేద విజ్ఞాన కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన చేయబడినటువంటి వేద పాఠశాల 15 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంటుంది. దాదాపు దీన్ని నిర్మాణం 43 కోట్ల రూపాయలతోటి జరుగుతుంది. మొదటి ఫేజ్లో 23 కోట్లు, తర్వాత సెకండ్ ఫేజ్లో 10 కోట్లు, ఇంకో మూడో ఫేజ్ లోపల 10 కోట్ల రూపాయలు తోటి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ పాఠశాల నిర్మాణం మొదటి ఫేజు 1 సంవత్సరంలో పూర్తి అవుతుంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి వేద పాఠశాల ఇది మన యాదగిరిగుట్టకి ఒక తలమానికంగా వచ్చే రోజుల్లో నిలుస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ పాఠశాలల్లో చతుర్వేదాలతో పాటు ఆగమ శాస్త్రాలను బోధిస్తారు. 10 ఏళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, 12 ఏళ్లకు పీజీతో సమానమైన సర్టిఫికేట్లు ఇస్తారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు విశాలమైన యజ్ఞశాల, వంటశాల, గోశాలను నిర్మించనున్నారు. కంచిపీఠం పర్యవేక్షణలో 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి కానుంది. దీనిపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం మన యాదగిరిగుట్టలో చేయడం చాలా విశేషం, చాలా శుభ పరిమాణం. అదేవిధంగా విద్యార్థులలో మంచి జ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు, దేశంపై గౌరవం, హిందుత్వంపై చాలా సవినయంగా మన వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకుంటారు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక వాతావరణం ప్రజల్లో కూడా చాలా భక్తిభావం వెలుగొందుతుందని మేము సంతోషపడుతున్నాము. వేద పాఠశాలతో పాటు స్వామివారి కళ్యాణ మండపం, మెట్ల మార్గానికి పైకప్పు, దీక్షాపరుల మండపం వంటి పలు పనులకు సీఎం శిలాఫలకాలు ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ నిధులతో చేపడుతున్న ఈ నిర్మాణాలు యాదగిరిగుట్టను ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టనున్నాయి. కాగా వేద పాఠశాల నిర్మాణానికి యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం 5 కోట్లు కేటాయిస్తుండగా మిగతా నిధులు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయోనిధి సిజిఎఫ్ నుంచి కేటాయింపులు చేస్తున్నారు. మొత్తంగా వేద పాఠశాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వైభవం మరింత పెరగనుంది. తెలంగాణలోని ఆలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న 3వ వేద పాఠశాల కానుంది.